ఎటువంటి పరీక్ష లేకుండా మంచి జీతంతో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 419 స్టాఫ్ నర్సు పోస్టులను, 24 ఫార్మసిస్ట్ పోస్టులను మరియు 86 మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను, మొత్తం 529 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే, స్టాఫ్ నర్సు పోస్టులకు అప్లై చేయడానికి బీఎస్సీ నర్సింగ్ ఆర్ జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్ టు డేట్ రెన్యువల్ చేసుకునే అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేసి ఉండాలి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్ టు డేట్ రెన్యువల్ చేసుకునే అభ్యర్థులు ఈ ఫార్మసిస్ట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చును. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కోర్సుతో పాటుగా 1.5 year అంటే 18 నెలల మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. దానితో పాటుగా రీహాబిలిటేషన్ పర్సనల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి రెన్యూమరేషన్ స్టాఫ్ నర్సు పోస్టులకు 27,675 రూపాయలు, ఫార్మసిస్ట్ పోస్టులకు 23,393 రూపాయలు మరియు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 23,494 రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. ఇంకా ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ ఏజ్ను 1/1/2026 నాటికి లెక్కిస్తారు. వీటితో పాటుగా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకున్న మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బట్టి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక విధానంలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులలో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులకు 75 మార్కులు అలాట్ చేయబడతాయి. ఆ తర్వాత మిగిలిన 25 మార్కులలో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అన్న దాన్ని బట్టి గరిష్టంగా 10 మార్కుల వరకు ఇస్తారు. ఆ తర్వాత 15 మార్కులకు మీ యొక్క కాంట్రాక్ట్ సర్వీస్ని బట్టి 15 మార్కులు ఇవ్వబడతాయి. ఈ 15 మార్కులలో కోవిడ్-19 డ్యూటీస్ చేసిన వారికి ఒక కంప్లీటెడ్ మంత్కి 0.83 మార్క్స్ చొప్పున ఇవ్వబడుతుంది. ట్రైబల్ ఏరియాస్లో సర్వీస్ చేసిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు, రూరల్ ఏరియాస్లో సర్వీస్ చేసిన వారికి ప్రతి 6 నెలలకు 2 మార్కులు, అర్బన్ ఏరియాస్లో సర్వీస్ చేసిన వారికి ప్రతి 6 నెలలకు 1 మార్కు చొప్పున ఇవ్వబడుతుంది. అయితే మీరు చేసిన సర్వీస్ ఖచ్చితంగా కనీసం 6 నెలలు ఉండవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 1,200 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 900 రూపాయలు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్టులకు అప్లై చేయడానికి apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2026. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న మా వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు జెన్యూన్గా మీరు పొందాలనుకుంటే మా జ్ఞాననిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.